7 శనివారాల వ్రతం ఏ రోజులో వ్రతము ప్రారంభించాలి? ముఖ్యంగా వారము శనివారము అయి ఉండాలి. శనివారం ఏకాదశి అయినచో మంచిది. శనివారం త్రయోదశి అయినచో మంచిది. శనివారం పూర్ణిమ అయినచో మంచిది. శనివారం మాస శివరాత్రి అయినచో మంచిది. శనివారం పుష్యమి నక్షత్రం అయినచో మంచిది. శనివారం అనురాధ నక్షత్రం అయినచో మంచిది. శనివారం ఉత్తర భాద్ర నక్షత్రం అయినచో మంచిది. శనివారం అమావాస్య తిథి అయినచో మంచిది. శనివారం శ్రవణ నక్షత్రం అయినచో మరీ మంచిది. 7 శనివారాల వ్రతం పెట్టుకునే వాళ్ళు ఇలా ఒకసారి ప్రయత్నించండి. జాబ్ పరంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా వేరే పనులు ఏమైనా చేసుకునే వాళ్ళు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుదరనప్పుడు ఇలాంటి దీపాన్ని పెట్టుకొని మనం ఇంట్లోనే 7 వారాలు ఇలా ఒక ప్రమిద చేసుకొని 7 ముఖాలుగా పెట్టుకొని మనం 7 రకాల ఒత్తులు, పసుపు, గంధం, పచ్చకర్పూరం, జవాది పౌడర్ అన్ని ఒత్తులు వేసుకొని ఇలా మనం పెట్టుకోవాలి. ఒకసారి మీరు ప్రయత్నించండి. నమో వెంకటేశాయ నమః. వ్రతాచరణకు కావలసిన వస్తువులు సామాగ్రి: పసుపు, కుంకుమ, వరిపిండి, దీపం వత్తులు, గంధం, హారతి కర్పూరం, అగరిబత్తులు, నువ్వుల నూనె, అగ్గిపెట్టె, తమలపాకు, ఆవు నెయ్యి, వక్కలు, కొబ్బరికాయలు, బెల్లం, చలిమిడి, వడపప్పు పానకం, చిమ్మిలి, మహానివేదన, 7 రకాల పళ్ళు, వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఫోటో, పీటలు, చెదరలు, తెల్లని తువాల, కండువ తెలుపుది, రవికల బట్ట, మామిడి రెమ్మలు, విడి పువ్వులు, తులసిమాల, పూలదండ, చిల్లర పైసలు, పంచామృతం, అరటి ఆకులు, వ్రత పుస్తకం, దీపం కుందులు, హారతి స్టాండు, అగరబత్తి స్టాండు, కలశము, కొత్త రాగి, వెండి, ఇత్తడి చెంబు, కలియుగ ప్రత్యక్ష దైవం నమో వెంకటేశాయ. 7 శనివారాల వ్రతం ఏ రోజు పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి మనం ఒకసారి చూసుకుందామండి. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, గృహ, ఇతర కోర్టు వాయిదాలు, ఇతర ఏవైనా ఎలాంటి సమస్యలు ఉన్నా 7 శనివారాల వ్రతం చేసుకోవడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి. అలాగే శని పీడలు, శని గ్రహాలు, శని దోషాలు, ఎలాంటి బాధలు ఉన్నా ఈ 7 శనివారాల వ్రతం వల్ల తీరిపోతుంది. ఒకప్పుడు శని భగవానుడు వెంకటాచలం మీద ఉన్న భక్తులను భయపెట్టడానికి వెంకటాచలం పైకి వెళితే వెంకటేశ్వర స్వామి శక్తి వల్ల ఆ శని భగవాని శరీరం మొత్తం కమిలిపోయింది. అప్పటి నుండి వెంకటేశ్వర స్వామి భక్తుల జోలికి వెళ్ళడం మానేశాడు. అదే సమయంలో శని వెంకటేశ్వర స్వామిని శుచి కూడా చేశాడు. ఈ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం 2 విధాలుగా చేసుకోవచ్చు. అది ఏమిటంటే, మొదటిది, ప్రతి వారం కూడా వెంకటేశ్వర స్వామి 7 కొండల స్వామి కాబట్టి ఒక్కొక్క కొండకు సంబంధించి పేరు, ఆ కొండకు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఆ కొండకు సంబంధించిన కథ మొత్తం చెప్పుకొని ఆ తర్వాత ఎవరైనా దంపతులకు భోజనం పెట్టాలి. ఇలా వరుసగా చేస్తూ 7 శనివారాలు ఈ 7 కొండలకు సంకేతంగా బియ్యంతో 7 పర్వతాలుగా చేసి దాని మీద కలశం పెట్టి స్వామివారిని పూజించి పూజ పూర్తవ్వగానే ఎవరైనా దంపతులకు భోజనం పెట్టాలి. ఇలా చేస్తే 7 శనివారాల వ్రతం పూర్తి అవుతుంది. ఇది ఒక విధానం. మరొక విధానం మరొక వీడియోలో తెలుసుకుందామండి. నేను నా వరకు వీలైనంత వరకు ఆ దేవుడు నాకు ఏ అడ్డంకులు లేకుండా 7 శనివారాల వ్రతం పూర్తి చేయించుకున్నాడు. అందులో 8వ వడ్డీ వారం కూడా పూర్తి చేశానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ భక్తులకు మనవి ఏమంటే,
పెళ్లి కాని స్త్రీ కానీ పురుషుడు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పరిగెట్టి చేయకూడదు. ప్రతి ప్రదక్షిణము నెమ్మదిగా చేయాలి. పూర్వకర్మ పాపములు ఈ ప్రదక్షిణాల వల్ల నశిస్తాయి. ప్రతి ప్రదక్షిణానికి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎవరు కనబడితే ఆ సమయానికి వారిని ఒక 7 శనివారాల వ్రత విధి పుస్తకము చేతిలో పెట్టి మౌనంగా మరో ప్రదక్షిణ చేయాలి. అలా 7 పుస్తకాలు దానం చేయడం వల్ల సంవత్సరం తిరిగేలోపు కళ్యాణం జరుగుతుంది. ఇది నిశ్చయము భక్తితో పంచండి. నమో వెంకటేశాయ అనుకుంటూ ఏదే కానీ ప్రార్థన చేయాలి. 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఎలాంటి చంచలం లేకుండా ఉంటుంది. మనకు బాధలో ఉన్నప్పుడు ఆ గోవిందున్నే నమ్ముకోవాలి. నారాయణ.